अलवाल पुलिस ने साइबराबाद के मुख्तलिफ इलाकों में सेंटरिंग का सामान सरखिया करने के इल्जाम में 3 अफराद पर मुश्तमिल टोली को गिरफ्तार किया। पुलिस ने गिरफ्तार शुदगान के कब्जे से 5 लाख मालियाती सामान, 1 गाड़ी और सेलफोन बरामद कर लिए। अलवाल एसीपी रामालिंगा राजू ने बताया है कि हर काम की जगह पर सीसीटीवी कैमरे नस्ब किए जाएंगे। उन्होंने अलवाल ने सारिकों की टोली की गिरफ्तारी पर क्राइम टीम को मुबारकबाद पेश की। కాలంగా వేర్వేరు అంటే ఆల్వాల్ పిఎస్ పరిధిలోను తర్వాత దుండిగల్, మియాపూర్, బాచుపల్లి, వేడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సెంటరింగ్ షట్టర్స్ బాక్సెస్ ఉంటాయి కదా, ఈ స్కాప్ ఫోల్డింగ్ పరికరాలు అంటే జాకీస్, స్లాబ్ హైట్, స్లాబ్ సపోర్ట్ చేసేవి, తర్వాత ఛానల్స్ వాటికి సపోర్ట్ చేసే ఈ షీట్స్ పెట్టే ఛానల్ ఇవి పోతున్నాయి. తరచుగా దొంగతనం జరుగుతున్నాయి. వాటి మీద వేర్వేరు పోలీస్ స్టేషన్లో దుండిగల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదై ఉన్నాయి. తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, బాచుపల్లి పోలీస్ స్టేషన్లో 1 కేసు, పిడిమెట్ల పిఎస్లో 1 కేసు నమోదైంది. ఈ సెంటరింగ్ యాక్టివిటీ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ జరుగుతున్నదో అక్కడి నుంచి వేర్వేరు తేదీల్లో వేర్వేరు సందర్భాల్లో ఈ షట్టర్ ఐటమ్స్ పోతున్నాయి అన్నమాట. స్లాబ్స్ చేసేది, స్కాప్ ఫోల్డింగ్ పరికరాలు అవి పోతున్నప్పుడు ఆయా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నాయి. సో మన ఇన్స్పెక్టర్ ఆల్వాల్ గారికి, డిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు మనకి ఆల్వాల్ పిఎస్లో కూడా ఒక అఫెన్స్ జరిగింది. దాని ఆధారంగా వారు ఈ సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, సెల్ ఫోన్ డేటా కావచ్చు, వేర్వేరు ఇతరత్ర సమాచారం మనం సేకరించిన క్లూస్ ఆధారంగా ఒక 2 నేరస్తులను పట్టుకున్నారు. ఆ 2 నేరస్తులు అర్జున్ సింగ్ అండ్ కరణ్ సింగ్. వాళ్ళిద్దరూ కూడా స్వయం సోదరులు, సొంత ఓన్ బ్రదర్స్. దే ఆర్ వెల్డర్స్ బై ప్రొఫెషన్. వృత్తిరీత్యా వాళ్ళు వెల్డింగ్ పనిచేస్తూ ఉంటారు. వారు జీడిమెట్ల ఏరియాలో గాజురామారం ఆ పరిసరాలు రోడామిస్త్రి నగర్లో నివాసం ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కడెక్కడైతే సెంటరింగ్ వర్క్ నడుస్తుంటుందో అక్కడ పోయి సెంటరింగ్ పరికరాలు వెల్డింగ్ చేయడం, రిపేర్లు చేయడం, వాళ్ళకి ఎక్కడైతే వెల్డింగ్ చేసి ఆ పని చేసే అలవాటు ఉంది. ఏదైతే జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో అందులో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనకు గచ్చిబౌలిలో మా ఆఫీస్లో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటే దానికే వెళ్ళడం జరిగేది. కానీ ఇప్పుడు అందరికీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి కొరకని ఇక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వింగ్ అని ట్రైనింగ్ ఇచ్చి, ఒక ఎస్ఐ గారికి 2 పోలీస్ స్టాఫ్కు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్ట్రేషన్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఉంటే సైబర్ క్రైమ్ అంతా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికైనా సైబర్కి సంబంధించిన అఫెన్సెస్ ఏమైనా అయితే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెట్టిస్తే మేము కంప్లైంట్ ఇస్తే కేసులు పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తాం. అలాగే సేమ్ టైం సైబర్ క్రైమ్ రిలేటెడ్ కొన్ని సజెషన్స్ ఏంటి అని అంటే, జనరల్గా ఇప్పుడు మనకు ఈ అఫెన్సెస్ జరగడానికి ఫస్ట్ ఈ ఫేస్బుక్లో ఫేక్ రిక్వెస్ట్ పంపడము, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అదొకటి, అమ్మాయిల్ని ఒక రకంగా ట్రాప్ చేయడం అదొకటి జరుగుతుంది. మళ్ళీ పెళ్ళి ఈ మాట్రిమోనియల్ సైట్లో కూడా ఫేక్ ప్రొఫైల్స్తో పెట్టుకొని ఏదో అవసరాలు ఉన్నాయని చెప్పేసి డబ్బులు తీసుకొని మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను కదా అని చెప్పి అట్లా చీట్ చేయడం,